అనకాపల్లి జిల్లా సముద్రంలోకి అక్రమంగా వేటకు వెళ్లిన బోట్లను అధికారులు సీజ్ చేశారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాకపాడు పంచాయతీ వాతడ గ్రామంలో కొందరు అక్రమంగా వేటకు వెళ్లినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మత్స్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమంగా వేటకు వెళ్లిన బోట్లను పట్టుకుని సీజ్ చేశారు. మత్స్యకారుల లైసెన్స్లను రద్దు చేశారు. ప్రస్తుతం వేటపై నిషేధం ఉండటంతో మత్స్యకారులకు 20,000 రూపాయల భరోసాను ప్రభుత్వం అందజేస్తోంది. చేప పిల్లలు ఉత్పత్తి జరిగే సమయం కావటంతో ఈ 2 నెలలు వేటపై నిషేధం విధించారు. ఇక మెరైన్ పోలీసుల సహకారంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అక్రమంగా సముద్రంలోకి ఎవరైనా వెళ్లితే కఠిన చర్యలు ఉంటాయని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. ఈరోజు బంగారంపాలెంలో శారదా నది వద్దన బోట్లు దిగుతున్నాయని మా ఎఫ్డిఓ గారు మాకు సమాచారం ఇచ్చారు. సో దాని ద్వారా మేము ఈరోజు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి 2 బోట్లు, ఆ 2 బోట్లు కూడా కొత్త రేవు పొలానికి చెందినవి. ఆ 2 బోట్లకి ఫోటోలు తీసుకునే వివరాలతో మేము మా పై అధికారులకి సమర్పించడం జరిగింది. అయితే దీనిపైన మా ఎఫ్డిఓ గారికి అలాగే డిఎఫ్ఓ మేడం గారికి పెట్టడం జరిగింది. తర్వాత తదుపరి చర్యలు వారి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. జనగణనలో కులగణన చేయాలంటూ